ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ వీల్స్లో సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా గురించి చూస్తాము, అలాగే ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తాము. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా వెరీ 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 ఇంపార్టెంట్ లా. మీకు క్లాస్ 12లో అంటే క్లాస్ 11లో F=ma ఎంత ఇంపార్టెంట్. F=ma మీద మొత్తం ఆధారపడి చేశారు కదా, మొత్తం మెకానిక్స్. సేమ్ అలాగే ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్స్ మీకు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటిలో కూడా మీరు వాడే ఫార్ములా ఏంటంటే కులూమ్స్ ఫార్ములా. అర్థమైందా? ఏం చెప్తుంది ఈ ఫార్ములా? రెండు ఛార్జెస్ మధ్యలో ఎంత ఫోర్స్ ఉంటుంది, అది రిపల్సివ్ ఫోర్స్ అయి ఉండొచ్చు, అట్రాక్టివ్ ఫోర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు లైక్ ఛార్జెస్ అనుకోండి రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది, అన్లైక్ ఛార్జెస్ అయితే అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది. సో మనం రెండు ఛార్జెస్ తీసుకున్నాం, Q1 Q2 అనే రెండు ఛార్జెస్ తీసుకున్నాను. రెండు పాయింట్ ఛార్జెస్ తీసుకున్నాను. దిస్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ పాయింట్ ఛార్జెస్. ఓకే, నేను చూపించడానికి పెద్ద పెద్ద ఛార్జెస్ కింద చూపించాను, కానీ అవి పాయింట్ ఛార్జెస్. ఓకేనా, మనకి నీట్గా కనిపిస్తుందని నాకు గీయడం అంతే. ఓకేనా, సో these two are point charges. Distance between them is r. Then what this law is stating is the force of attraction or repulsion, whatever it may be, is proportional to the product of these two charges. దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఈ రెండింటికి ప్రొడక్ట్కి ఈ ఫోర్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే Q1 Q2కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంతేకాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అది ఇక్కడ రాశాడు ఎందుకు, ఇన్వర్స్ స్క్వేర్ లా. ఎందుకు? ది ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. వాటి రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? r. కాబట్టి ఆ రెండింటికి ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేసాం, ఏం రాయొచ్చు? F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై r స్క్వేర్. దిస్ ఈజ్ కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం అనమాట. సో అలాగే ఈ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే అలాంగ్ ద లైన్ జాయినింగ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ అట్రాక్టివ్ ఫోర్సో లేకపోతే రిపల్సివ్ ఫోర్స్ అనుకుందాం. రిపల్సివ్ ఫోర్స్ అనుకున్నా, అట్రాక్టివ్ ఫోర్స్ అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అట్రాక్టివ్ అనుకో, ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది అనుకో ఈ డైరెక్షన్లో, అంటే అలాంగ్ లైన్ జాయినింగ్ దెమ్. అదర్వైజ్ రిపల్సివ్ అనుకో ఈ డైరెక్షన్. ఈ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంటే ఈ విధంగా, ఈ ఛార్జ్ని రిపల్ చేస్తూ ఉంటే ఈ విధంగా మనకి ఉంటుంది అని చెప్పేసి. అంటే ఈ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎలాంగ్ లైన్ జాయినింగ్ ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా, ఆ స్టేట్మెంట్ ఇక్కడ క్లియర్గా రాద్దాం చూడండి. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ two point charges is proportional to product of charges and inversely proportional to the square of distance between them. And this point is very important. అంటే అది ఎలా యాక్ట్ చేస్తుందని కూడా చెప్పాలి కదా. ఫోర్స్ ఎంత అనేది కాదు, ఎలా యాక్ట్ చేస్తుంది అనేది కూడా చెప్పాలి. అంటే డైరెక్షన్ చెప్పాలి, ఎందుకంటే ఫోర్స్ ఇస్ ఏ వెక్టర్ అండ్ ఇట్ యాక్ట్స్ along line joining the two charges. That is story. So what is the story? This is the story. F is proportional to Q1 Q2 by r square and it acts along line joining these two charges. నోట్ చేసుకొని పాజ్ చేసి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అలా బ్రెయిన్లో అలా బ్లడ్లో కలిసిపోవాలి, మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి. మనకు పుట్టే పిల్లలు ఇక చదవక్కర్లేదు, ఆటోమేటిక్గా పుట్టడంతో కులూమ్స్ స్క్వేర్లా అని అరుస్తూ ఉంటారు. అర్థమైందా? నోట్ చేసుకోండి. టూ ఛార్జెస్ ఉన్నాయి, టూ ఛార్జెస్ మధ్యలో మనకి r అనే డిస్టెన్స్ ఉంటే ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ Q1 Q2 బై r స్క్వేర్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ ప్రపోర్షనాలిటీ తీసేసి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K పెడదాం, Q1 Q2 బై r స్క్వేర్. ఓకేనా, రైట్. ఈ K ఏంటో తెలియాలి. K అంటే కాన్స్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకేనా, ఆ K వాల్యూ ఎంత అంటే 1/4πε0. ఇది చూసి కంగారు పడకండి, అదొక కాన్స్టెంట్ అంతే. ఓకేనా, మెల్లమెల్లగా వీటి గురించి మెల్లమెల్లగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా మనకు అలవాటు అయిపోవాలి 1/4πε. ఓకేనా,
ఎక్కడిది ఫర్ ఫ్రీ స్పేస్ అంటే ఎయిర్ అవ్వచ్చు, వ్యాక్యూమ్ అవ్వచ్చు. ఓకే, ఎయిర్ వ్యాక్యూమ్ అన్నిటి కూడా లైక్ ఎయిర్ ఫర్ ఎయిర్ అండ్ వ్యాక్యూమ్, ఫర్ ఎయిర్ వ్యాక్యూమ్ 1/4πε0 అంటాం. ఇది ఎయిర్కి వ్యాక్యూమ్ ఫ్రీ స్పేస్ అలా అన్నప్పుడు ఏంటి ε0 అంటాం. ఒకవేళ ఏదైనా మీడియం ఉందనుకోండి, మీడియం అంటే వాటర్, ఇంకేదైనా వాటర్ లేకపోతే ఫ్లూయిడ్ సమ్ మీడియం ఉన్నప్పుడు ఎప్సిలాన్ అంటాం. రెండింటికి డిఫరెన్స్. ఓకేనా, ఫస్ట్ ఎయిర్ వ్యాక్యూమ్ గురించి నేర్చుకున్నాం, అది మన బేసిక్గా అక్కడి నుంచి వస్తాం కాబట్టి. సో ఈజ్ ఈక్వల్స్ 9 × 10⁹. వాల్యూ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, 9 × 10⁹. చాలా పెద్ద వాల్యూ, బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ ఎయిర్. 1/4πε0 టోటల్ వాల్యూ 9 × 10⁹. అందుకే చాలాసార్లు ఇక్కడ 9 × 10⁹ అని రాస్తారు కొన్ని టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్గా, 1/4πε0 రాయకుండా. అర్థమవుతుందా? సింపుల్ వాల్యూ. కానీ మీడియం ఉన్నప్పుడు 9 × 10⁹ కాదు, ఎందుకంటే ε0 వాల్యూ మారిపోద్ది కాబట్టి. ε0 ఏమవుతుంది? ఎప్సిలాన్ అవుతుంది. మరి వాట్ ఈస్ ద ε0 వాల్యూ? వాట్ ఈస్ ε0 యాక్చువల్లీ? ε0 ఈజ్ కాల్డ్ పెరిమిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఏమంటాం? పెరిమిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ ద మీడియం టు అలో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. ఏంటంటే ε0 అనేది పెరిమిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఎలా అయితే ఉందో, ఎప్సిలాన్ అనేది పెరిమిటివిటీ ఆఫ్ మీడియం అంట. ఓకేనా, రైట్. సో ε0 వాల్యూ ఎంత ఎయిర్కి అంటే 8.85 × 10⁻⁻12. అవునా, 8.85 × 10⁻⁻12 యూనిట్స్ రాయాలనుకుంటే యూనిట్స్ ఇక్కడి నుంచి రాయొచ్చు. చూడండి, 1/4πε0 రాసామనుకో, ఇక్కడ ε0 ఇటు తీసుకెళ్తే ఫోర్స్ ఇటు రాయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది చూడండి, కూలూమ్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇక్కడ నుంచి యూనిట్స్ రాశారు, అర్థమైందా? అంటే ఫోర్స్ ఫైనల్గా మనం ఏం రాయొచ్చు, 1/4πε0 అంటే ఎయిర్లో అయితే. సో ఎయిర్ కాబట్టి F0 అని రాదు, అన్ని నాట్లు పెడదాం. ఎయిర్కి Q1 Q2/r². సో వాట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఆఫ్ దిస్ కూలూమ్స్ లా? 1/4πε0 Q1 Q2/r². ఆ పెర్మిటివిటీ వాటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి ఆ వాల్యూస్ నోట్ చేసుకోండి, వాటి గురించి మాట్లాడదాం క్లియర్గా తర్వాత. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ అవర్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఎలక్ట్రోడైనమిక్స్. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. సో 1/4πε0 వాల్యూ ఎంత ఇచ్చాను? 1/4πε0 ఈజ్ ఈక్వల్స్ 9 × 10⁹ యూనిట్స్ రాయాలనుకున్నాం అనుకో, ఎలా రాయిస్తావు? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలూమ్ స్క్వేర్. ఫార్ములా నుంచి. ఓకేనా, ఫార్ములా నుంచి రాసేయచ్చు. అంటే ఇది SI యూనిట్స్కి మాత్రమే. ఇప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు 9 × 10⁹ Q1 Q2/r² అన్నానంటే ఆన్సర్ ఎందులో వస్తుంది? న్యూటన్స్లో వస్తుంది. ఓ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, ఒక 2 ఛార్జెస్ ఉన్నాయి, 6 మైక్రోకూలూమ్, 6 మైక్రోకూలూమ్, రెండు సేమ్ తీసుకున్నాం. రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందా? రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. దీన్ని రిపల్స్ చేస్తుంది. ఎంత ఫోర్స్తో? F ఫోర్స్తో. మరి దీన్ని ఇది రిపల్ చేస్తుంది. ఎంత ఫోర్స్తో? సేమ్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దీన్ని ఎంత ఫోర్స్తో అయితే రిపల్ చేస్తుందో ఇది కూడా దీన్ని అంటే 6 ఉండక్కర్లే. మనకు ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉండొచ్చు. 6 12ని ఎంత ఫోర్స్తో రిపల్ చేస్తుందో 12 6ని కూడా అంతే ఫోర్స్తో రిపల్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఏంటి? F ఈజ్ ఈక్వల్స్ టు 9 × 10⁹ Q1 Q2 అంటే 6 × 10⁻⁻6 మైక్రోకూలూమ్. మైక్రో అంటే ఇది 10⁻⁻6. 12 × 10⁻⁻6 మైక్రో కదా, అందు. అలాగే ఈ రెండింటి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 6 సెంటీమీటర్స్ ఉందాం. 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అంటే 6 × 10⁻⁻2 హోల్ స్క్వేర్. గాట్ ఇట్. సో ఇదంతా ఎందులో వస్తుంది? న్యూటన్స్లో వస్తుంది. ఇక్కడ విషయం ఏంటి? 6 12ని F ఫోర్స్తో రిపల్ చేస్తే 12 6ని అదే ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో రిపల్ చేస్తుంది. సో కూలూమ్స్ ఫోర్స్ ఈజ్ ఏ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్. అదేమిస్తుంది నీకు? యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్ని ఇస్తుంది. అర్థమవుతుంది? అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు సరదా క్యాలిక్యులేట్ చేద్దాం. 9 × 10⁻⁹ 6 × 12 × 10⁻⁻12 బై ఇదేమో -12, ఇదేమో 6 × 6 × 10⁻⁻4. గాట్ ఇట్. సో 6 క్యాన్సిల్ చేద్దాం. 6 ఇందులో 2 టైమ్స్, -4 ఇందులో -8 టైమ్స్. సో F ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది చూడండి, -8 తీసేస్తే ఒక 0 ఉంటుంది, అంటే 90 న్యూటన్స్.
So force between them, so force of repulsion on 12 is 90 newtons and force of repulsion on 6 is 90 newtons. Got it? ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. సారీ 2 9s are ఎంత 18 కదా, 180 న్యూటన్స్. 2 ఒకటి ఉంది కదా, 2 9s are 180, రైట్? 18 కాబట్టి 180 వచ్చింది. నోట్ చేసుకోండి. Let's see what is the permittivity of free space. So permittivity of medium. Permittivity of free space already choosam. What is permittivity of free space? Permittivity of free space is epsilon naught. Value ఎంత అని చెప్పు, 8.85 into 10 to the power of -12. అది మనకి పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. యూనిట్స్ రావాలంటే కులూమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్, అంతే కదా, ఫార్ములా ప్రకారం రాస్తాం. రైట్. పెర్మిటివిటీ ఆఫ్ మీడియం ఏమంటాం మరి? పెర్మిటివిటీ ఆఫ్ మీడియం ఎప్సిలాన్ అంటాం. ఎప్సిలాన్ వాల్యూ అనేది ఎప్సిలాన్ నాట్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఎప్సిలాన్ r టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంట. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఎప్సిలాన్ నాట్ r టైమ్స్, సారీ ఎప్సిలాన్ r టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంట. మరి ఎప్సిలాన్ r ఏంటి? ఎప్సిలాన్ r అంటే రిలేటివ్ పెర్మిటివిటీ. జాగ్రత్త టెర్మినాలజీ చూసుకోవాలి. రిలేటివ్ పెర్మిటివిటీ అంటే ఇంతకీ పెర్మిటివిటీ అంటే ఆ ఫోర్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే, అంటే మీడియం ఉండడం వల్ల రెండు చార్జెస్ మధ్యలో ఫోర్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పే క్వాంటిటీనే మనం పెర్మిటివిటీ అంటాం. సో రిలేటివ్ పెర్మిటివిటీ అంటే ఏంటి? ఎప్సిలాన్ r, విచ్ ఈస్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ నాట్. సో ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ అన్నావు కాబట్టి రిలేటివ్ పెర్మిటివిటీకి యూనిట్స్ ఉంటాయా? నో యూనిట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు పెర్మిటివిటీ ఆఫ్ మీడియం ఎవరు ప్రతిసారి వాట్ ఈస్ దిస్ ఎప్సిలాన్ అనేది ఎవరు ఏమిస్తాడు? ఎప్సిలాన్ r ఇస్తాడు. అంటే నీకున్న పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ కన్నా ఎంత ఎక్కువ, 1 టైమా 2 టైమా 3 టైమా 4 టైమా, ఇది చెప్తాడు నీకు. అర్థమైందా? సో రిలేటివ్ పెర్మిటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్ బికాస్ ఇట్ హ్యాస్ నో యూనిట్స్, ఇట్స్ జస్ట్ ఎ స్కేలర్. ఓకేనా? రైట్. ఒక నెంబర్ అనమాట, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్. ఇప్పుడు ఫోర్స్ని మీడియం కావాలనుకో, ఎఫ్ నాట్ ఫార్ములా, ఫోర్స్ని ఫ్రీ స్పేస్ ఫార్ములా ఏంటి? 4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై r స్క్వేర్. ఇది ఫోర్స్నే ఎయిర్ ఆర్ ఫోర్స్నే ఫ్రీ స్పేస్, ఫోర్స్నే వ్యాక్యూమ్, ఎలాగన్నా అనొచ్చు. ఇక ఫోర్స్నే మీడియం చూసాం. ఫోర్స్నే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ ఇంటూ Q1 Q2 బై r స్క్వేర్. ఇలా రాయాలి. ఎప్సిలాన్ బదులు ఏం రాసుకోవచ్చు మనం? ఎప్సిలాన్ r ఇంటూ ఎప్సిలాన్ నాట్ అని రాయొచ్చు. ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నది ఎక్స్ట్రా ఏంటి? ఎప్సిలాన్ r. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఎఫ్ నాట్ బై ఎప్సిలాన్ r. అంటే ఫోర్స్ ఇన్ ఏ మీడియము ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఫోర్స్ ఇన్ ఏ మీడియం ఈజ్ ఎఫెక్టెడ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ ది మీడియం. ఫోర్స్ ఎంత డిక్రీజ్ అవుతుంది? ఎప్సిలాన్ r టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సో ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ విల్ బి ఎఫెక్టెడ్ బై ద మీడియం. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అర్థమైందా? అది మీరు గ్రావిటేషనల్ ఫోర్స్ తీసుకున్నాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు gm1m2 బై r స్క్వేర్. ఇది మీడియం మీద డిపెండ్ అవుతుందా? g ఈజ్ ఎ యూనివర్సల్ కాన్స్టెంట్, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది మీడియం. బట్ హియర్ దిస్ కాన్స్టెంట్ 1/4 ఎప్సిలాన్ నాట్ డిపెండ్స్ ఆన్ ద మీడియం. So the basic difference between electrostatic force and gravitational force is it depends on the medium. This electrostatic force depends on the medium and gravitational force does not depend on the medium. Very very important point. You note cheskondi, permittivity formulas anni important. Ee formulas anni kuda చాలా ఇంపార్టెంట్. సో మీడియం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎప్సిలాన్ నాట్ బదులుగా ఎప్సిలాన్ r ఇంటూ ఎప్సిలాన్ నాట్ తీసుకోవాలి. అలా బండ గుర్తు పెట్టుకోవాలి. నోట్ చేసుకోండి. Let's review the formulas. If we have Q1 separated with distance r, Q1 and Q2 separated with distance r, and if you have air in between them, then what is the force? F is equals to 1/4 epsilon naught Q1 Q2 by r square. Okay, that is the. For example, you have Q1
Q2 separated by x distance, separated some distance, okay, in a medium whose relative permittivity is epsilon r. Sometimes they will give epsilon r as a k value కింద కూడా ఇస్తారు. k అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్నమాట. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్న ఇది గుర్తుపెట్టుకోవాలి. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్న రిలేటివ్ పెర్మిటివిటీ అన్న ఒకటే. ఓకే, కే అని ఇస్తారు, మనం ఎప్సిలాన్ ఆర్ అని వాడదాం. ఓకేనా, రైట్. సో ఫోర్స్ ఇన్ ఏ మీడియం ఏమవుతుంది, ఇదేమో ఎయిర్ ఎఫ్ నాట్ అన్నాం. ఫోర్స్ ఇన్ ఏ మీడియం ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సరే ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ స్క్వేర్. గట్ ఇట్. సో ఇదేమో ఎయిర్లో ఫార్ములా, ఇది మీడియంలో ఫార్ములా. కానీ ఇది కంప్లీట్ మీడియం ఉంది. ఇది Q1 నుంచి Q2 మధ్యలో ఏముంది, ఏ మీడియం ఎప్సిలాన్ ఆర్ ఉంది. అలా కాకుండా Q1 Q2 ఉంది, ఇదంతా ఆర్ డిస్టెన్స్ ఎయిర్ ఉంది. కానీ ఈ మధ్యలో మీడియం ఒకటి పెట్టా, దాని డిస్టెన్స్ ఎంత, ఎక్స్. ఇప్పుడు ఫోర్స్ ఎంత, చాలా జాగ్రత్త చూడాలి. కంప్లీట్గా ఎయిర్ ఉంటే ఇది ఫోర్స్ ఫార్ములా, కంప్లీట్గా మీడియం ఉంటే ఇది ఫోర్స్ ఫార్ములా. మరి ఈ రెండింటికి మధ్యలో ఫోర్స్ ఎంత, ఇఫ్ ఎప్సిలాన్ ఆర్ అనే ఒక మీడియంని నేను ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు. ఆర్ అనే డిస్టెన్స్ ఏమో మొత్తం ఎయిర్ ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఎక్స్ అనే స్లాబ్ ఒక మీడియంని నేను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఫోర్స్ ఎంత, వాట్ ఈస్ ద ఫోర్స్. గుడ్. సో దట్ ఈస్ ద క్వశ్చన్ వీ నీడ్ టు సాల్వ్. అది చేద్దాం, ఈ నోట్ చేసుకోండి, అవి చేద్దాం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్, ఇఫ్ వీ హ్యావ్ Q1 Q2 సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్ అనేది సపరేషన్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక మీడియం ఉన్న ఒక స్లాబ్ పెట్టాను. దీని పెర్మిటివిటీ ఎంత, ఎప్సిలాన్ ఆర్. దాని థిక్నెస్ ఎంత, ఎక్స్. ఇప్పుడు ఫార్ములా ఎంత అనేది. ఓకేనా, చాలా జాగ్రత్త చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేయడానికి కొంచెం ఇది పక్కన పెట్టి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2 అనే డి డిస్టెన్స్ ఎయిర్లో ఉన్నాయనుకో. ఓకేనా, అలాగే Q1 Q2 అనేవి ఎక్స్ డిస్టెన్స్ మీడియంలో ఉన్నాయి. ఆ రెండు ఒకటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాయి. అంటే మీడియంలో ఉన్నప్పుడు కూడా ఏ ఫోర్స్ అప్లై అవుతుందో ఎయిర్లో ఉన్నప్పుడు కూడా అదే ఫోర్స్ అప్లై చేస్తుంటే డీకి ఎక్స్కి రిలేషన్ ఎంత. హియర్ ది క్వశ్చన్ ఈజ్, ఇఫ్ ఎఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మీడియం, రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఎక్స్, డీకి ఎక్స్కి రిలేషన్ ఏంటి, ఇఫ్ బోత్ ఆర్ సేమ్. ఓకే, రెండు సేమ్ అంటే ఎయిర్కి ఫార్ములా ఏంటి, 1/4 ఎప్సిలాన్ నాట్ ఆర్ ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ Q1 Q2 బై ఎక్స్ స్క్వేర్. సో అన్నీ క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, మనకి ఏమొస్తుంది చూడండి, డి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఎక్స్. డి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎప్సిలాన్ ఆర్ ఎక్స్. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ అనే మీడియం ఉంటే దాన్ని నువ్వు డి అనే ఎయిర్తో రీప్లేస్ చేయొచ్చు. ఎక్స్ అనే మీడియం ఉంటే నువ్వు దాన్ని ఏం చేయొచ్చు, డి అనే ఎయిర్తో రీప్లేస్ చేయొచ్చు. అంటే ఆ డి ఎంత మరి, రూట్ ఎప్సిలాన్ ఆర్ ఎక్స్. దీని అర్థం అంతే కదా, అప్పుడే కదా ఫోర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఫోర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయంటే డి అనే ఎక్స్ అనే మీడియంని డి అనే ఎయిర్తో మనం రీప్లేస్ చేయొచ్చు అని. ఇక్కడ చూడండి జాగ్రత్త, ఈ క్వశ్చన్కి వద్దాం. Q1 ఈ స్లాబ్ని కొంచెం ఆ చివరికి తీసుకెళ్ళిపోతే ఆర్ మైనస్ ఎక్స్ అంతా ఏమున్నట్టు, ఎయిర్ ఉన్నట్టు. ఆ చివరికి తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడైనా పెట్టచ్చు మధ్యలో, కాకపోతే నేను ఆ చివరికి తీసుకుంటున్నాను. ఈ చివరి ఎంత ఉంది, ఎక్స్ ఉంది. ఆ ఎక్స్ ఎవరు, మీడియం ఉంది, Q2. కానీ ఈ ఎక్స్ అనే మీడియంని నేను ఈ డి అనే ఎయిర్తో రీప్లేస్ చేసేద్దాం. అప్పుడు Q1 ఆర్ మైనస్ ఎక్స్ ఎయిర్ అండ్ దిస్ కెన్ బి రీప్లేస్డ్ విత్ రూట్ ఎప్సిలాన్ ఆర్ ఎక్స్. డి అంటే ఎంత, రూట్ ఎప్సిలాన్ ఆర్ ఎక్స్ ఎయిర్, దట్ ఈస్ Q2. నా టోటల్ ఎయిరే కదా మొత్తం అంతా, ఇది పైన కింద రాసానా. ఓకే, ఎయిర్ దేంతో రీప్లేస్ చేయొచ్చు, ఎప్సిలాన్ ఆర్ రూట్ ఎప్సిలాన్ ఆర్ ఎక్స్తో రీప్లేస్ చేయొచ్చు. సో రీప్లేసెస్. సో ఇప్పుడు ఫోర్స్ ఎంత ఈ రెండింటి మధ్యలో అంటే 1/4 ఎప్సిలాన్, అంటే మొత్తం ఎయిర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఎయిర్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. Q1 Q2 బై
ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇదంతది రూట్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఎక్స్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్మ్. ట్రిక్ ఏం చేసాం, ఎక్స్ ఉన్న మీడియంని ఎయిర్ కింద మార్చేసాం. నోట్ చేసుకో. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2 అనే స్ఫియర్స్ ఉన్నాయి. Q1 Q2 అనే స్ఫియర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ అంటే ఏమంటాం, F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్, రేడియస్ కాదు, ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఓకే, సో Q1 Q2 అనే స్ఫియర్స్ ఉన్నాయి. ఫోర్స్ మనకి F0 ఉంది, మరి ఎయిర్లో కదా చేస్తున్నాం. మీడియం గురించి పక్కన పెట్టేసి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలిపాం మనం, కాంటాక్ట్లో పెట్టు. కాంటాక్ట్లో పెడితే ఏమవుతుంది, మనం కండక్షన్ నేర్చుకున్నాం పార్ట్ 1లో. ఏమవుతుంది, ఇవి ఈక్వల్గా ఛార్జెస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. సో ఐడెంటికల్ స్ఫియర్స్. సో Q1 + Q2/2 Q1 + Q2/2 కింద షేర్ చేసుకుంటాయి. ఆ తర్వాత వాటిని సపరేట్ చేసాం. నౌ దిస్ ఈజ్ Q1 + Q2/2 Q1 + Q2/2 and separated by same distance r. Then what is the force? అప్పుడు ఏముంది ఫోర్స్, F0 is equals to F0 prime, కొత్త ఫోర్స్ Q1 + Q2/2 హోల్ స్క్వేర్, రెండు అవే కదా, హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్. సేమ్ డిస్టెన్స్ పెట్టచ్చు, సపరేట్ డిస్టెన్స్ పెట్టచ్చు, బట్ ది ఐడియా, you have to understand the idea. If two spheres are in contact and then separated, then what is the charge in each one? Q1 + Q2/2 Q1 + Q2/2 అని. ఆ తర్వాత నువ్వు ఏ డిస్టెన్స్ పెడితే ఆ డిస్టెన్స్. అప్పుడు దీనికి దానికి రిలేషన్ అడగచ్చు, ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, ఈజీగా చేయొచ్చు. అర్థమవుతుందా? ఇది డయాగ్రామ్ డ్రా చేసుకోండి, ఇవి మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇక్కడ రాసుకోండి, పుట్ దెమ్ ఇన్ కాంటాక్ట్ అండ్ separate by r distance. Separate by r distance. Then you proceed like that. చేసేయండి, పాజ్ చేసి నోట్ చేసుకో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హియర్ స్టార్ పాయింట్ ఈస్, వాట్ ఈస్ ద స్టార్ పాయింట్? Coulomb's law applicable only for point charges. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు నేను ఒక రాడ్ ఆఫ్ ఛార్జ్ ఇచ్చా, దీని మీద క్యాపిటల్ Q ఉంది, మొత్తం ఇదంతా ఉంది ఛార్జ్. ఓకేనా, లెంత్ ఎంత ఉంది రాడ్ది, క్యాపిటల్ L. ఈ రాడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి r డిస్టెన్స్లో ఒక ఛార్జ్ స్మాల్ q పెట్టాను. వాట్ ఈజ్ ద ఫోర్స్ అంట, వాట్ ఈజ్ ద ఫోర్స్ ఆన్ Q? Q మీద ఫోర్స్ ఏంటి అని అడుగుతా. అప్పుడు సింపుల్గా 1/4πε0 ఇలా F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². తప్పు, అలా లేకపోతే ఇలా రాస్తారు కొంతమంది, 1/4πε0. ఇది Q కదా, ఇది సెంటర్లో తీసుకుందాం, సెంటర్లో తీసుకుని రాసేద్దాం అనుకుంటారు. ఎట్లాగా, Q/r + L/2 హోల్ స్క్వేర్ ఇలా రాద్దాం అనుకుంటారు. అది కూడా తప్పు, ఇదంతా సెంటర్లో తీసేసుకుని చేసేద్దామని. అలా చేయకూడదు. Q మనకి ఈ చివరున్న Q L+r డిస్టెన్స్లో ఉంది, ఈ చివరున్న ఛార్జ్ r డిస్టెన్స్లో ఉంది. సో రెండింటికి డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయి. ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అర్థమైందా? రెండు తప్పే. ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఏంటి? ఒక స్మాల్ ఛార్జ్ తీసుకోవాలి, స్మాల్ ఛార్జ్ dq తీసుకోవాలి. ఈ dq అనేది x డిస్టెన్స్లో ఉంది అనుకో, అప్పుడు ఈ dq ఛార్జ్ వల్ల ఎంత ఉంటుంది? అర్థమైందా? ఆ dq ఛార్జ్ వల్ల ఎంత ఫోర్స్ ఉంటుంది. అప్పుడు ఈ xని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం ఇంటిగ్రేట్ చేసామనుకోండి, ఈ xని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాదు, xని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ఛార్జ్ ఇంతే ఉంది కదా, అది ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఫోర్స్ వస్తుంది. అది ప్లాన్. అర్థమవుతుందా? రైట్, అది చేద్దాం. ఇది కాదు. ఓకేనా? రైట్. సో ఇది చెరిపేద్దాం. ఈ రెండు తప్ప ఆన్సర్లు. అలా చేయకూడదు, ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, dq వల్ల వచ్చే ఫోర్స్ని dF అనుకుందాం. dF అని రాస్తే 1/4πε0 dq into q, this charge into that charge by distance square. What is distance square? x square.
గాట్ ఇట్. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేసామనుకో సరిపోతుంది. కానీ ముందు డీక్యూ అంటే ఏంటో రాయాలి. డీక్యూ అంటే ఏంటి? స్మాల్ డిస్టెన్స్లో ఉన్నది. ఆ స్మాల్ డిస్టెన్స్ ఎంత? డిఎక్స్. స్మాల్ డిస్టెన్స్ ఎంత? డిఎక్స్. టోటల్ ఛార్జ్ క్యూ, టోటల్ లెంత్ ఎంత? ఎల్. సో క్యూ బై ఎల్ అంటే ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. ఎంత లెంత్ కావాలి నీకు? డిఎక్స్ కావాలి. సో దిస్ ఈజ్ డీక్యూ. సో డీక్యూ బదులు అది రాసుకొని ఇంటిగ్రేట్ చేయాలి. సో చూడండి. సో టోటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/4πε0 డీక్యూ బదులుగా ఏం రాయాలి మనం? డీక్యూ బదులుగా మనం డిరైవ్ చేసుకున్నాం కదా, అది రాసుకోవాలి. సో డీక్యూ బదులుగా రాయట్లేదు నేను. చూడండి, క్యూ ఫస్ట్ రాసేస్తాను. క్యూ డీక్యూ బదులుగా ఏం రాసుకోవచ్చు? క్యూ బై ఎల్ ఇంటూ డిఎక్స్. క్యూ బై ఎల్ ఇంటూ డిఎక్స్. గాట్ ఇట్. బై ఇంకేముంది? ఎక్స్ స్క్వేర్. అది ఇప్పుడు ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? ఈ డీక్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. డీక్యూ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. అంటే ఎల్ ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటుంది. అప్పుడు ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆర్, ఇక్కడ ఉన్నప్పుడు ఆర్ ప్లస్ ఎల్. సో ఈ ఎక్స్ అనేది ఆర్ నుంచి ఆర్ ప్లస్ ఎల్ దాకా మారుతుంది. సో లిమిట్స్ ఆర్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ప్లస్ ఎల్. అంతేగాని 0 to ఎల్ తీసుకోకూడదు. 0 to ఎల్లో, 0 to ఆర్ ప్లస్ ఎల్లో తీసుకోకూడదు. ఆర్ నుంచి ఆర్ ప్లస్ ఎల్ తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇంటిగ్రేట్ చేసాం అనుకో, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్స్ అన్ని బయటికి లాగే 1/4πε0 క్యూ బై ఎల్. క్యూ బై ఎల్ బయటకు వచ్చేస్తే 1/x² ఉంటుంది. 1/x² ఇంటిగ్రేషన్ ఎంత? 1/x² ఇంటిగ్రేషన్ మనకి x⁻². x⁻² ఇంటిగ్రేషన్ అంటే x⁻² + 1/-2 -1/x. ఆ ఇంటిగ్రేషన్ తెలియకపోతే మ్యాథమెటికల్ టూల్స్ ప్లేలిస్ట్ ఉంటుంది మనకి డిస్క్రిప్షన్లో, ఆ ఇంటిగ్రేషన్లో చూడాలి. ఓకేనా? సో 1/x² ఇంటిగ్రేషన్ తెలియకపోతే గుర్తుపెట్టుకోండి, -1/x ఆర్ టు ఆర్ ప్లస్ ఎల్. కానీ అది గుర్తుపెట్టుకోకూడదు, తప్ప. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో మ్యాథమెటికల్ టూల్స్లో మీకు ఇంటిగ్రేషన్ ఉంటుంది, అందులో చూడొచ్చు. సో ఈ సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, 1/4πε0 క్యూ బై స్మాల్ క్యూ, ఇది 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. కాబట్టి మైనస్ ఉంది కాబట్టి లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ కూడా చేయొచ్చు. 1/r మైనస్ 1/r ప్లస్ ఎల్. ఎల్సిఎం తీసి చేయొచ్చు. ఇంకా మీరు కావాలంటే ఇంకా కొంచెం తగ్గించవచ్చు. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇంకా ఎక్స్ప్రెషన్ తగ్గించవచ్చు కావాలంటే మీరు. ఎల్సిఎం తీసుకుని ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతాయి, L/R ఇంటూ ఆర్, ఎల్ఎల్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా తగ్గించండి. అది నోట్ చేసుకోండి పాజ్ చేసి. ఇదంతా ఎందుకు చేసాము? బికాస్ కులూమ్స్ లా ఓన్లీ అప్లికబుల్ ఫర్ పాయింట్ ఛార్జెస్. అందుకు కంటిన్యూస్ ఛార్జెస్కి అప్లికబుల్ కాదు. సో కంటిన్యూస్ ఛార్జెస్కి ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యూ ఆర్ డిస్టెన్స్లోనే, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ దిస్ సెకండ్ క్యూ బికాస్ ఆఫ్ ఫస్ట్ క్యూ, ఆర్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ క్యూ ఆన్ ఫస్ట్ ఛార్జ్ బికాస్ ఆఫ్ సెకండ్ ఛార్జ్, ఆర్ వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్, అలా కూడా అనొచ్చు. సో వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్, ఈజ్ ఇట్ రిపల్సివ్ ఆర్ అట్రాక్టివ్? రిపల్సివ్ ఫోర్స్. దీని మీద ఫోర్స్ రాయాలంటే ఎలా రాస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఛార్జ్ సెకండ్ ఛార్జ్ అనుకున్నాం అనుకో, దిస్ ఛార్జ్ రిపల్స్ దిస్ అంటే F12 బార్ ఇలా బయటకు ఉంటుంది, అలాగే F21 బార్ ఇలా బయటకు ఉంటుంది. అదేవిధంగా డైరెక్షన్స్ తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏమంటాం? 1/4πε0 Q²/R². ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ సిస్టమ్ ఇలాగే ఉంచి డిస్టెన్స్ని డబల్ చేసాం, డిస్టెన్స్ని హాఫ్ చేసాం, ఇలా అంటాడు. అర్థమైందా? సో ఈ సిస్టమ్ని అలాగే ఉంచి డిస్టెన్స్ని హాఫ్ చేసాం, డబల్ చేసాం, ఇలా ఇలా అన్నాడు అనుకో, అప్పుడు ఏంటిది చూడు, Q1 2R చేసాం. అర్థమైంది? అప్పుడు ఫోర్స్ ఏమవుతుందంటే F' ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q²/4R². అంటే ఎంత వచ్చింది? F/4. ఆ విధంగా కంపారిజన్ అడుగుతారు. సో కంపారిజన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఛార్జ్ అనుకుందాం, ఇది ఒక సెకండ్ ఛార్జ్ అనుకుందాం. ఓకేనా? ఇది థర్డ్ ఛార్జ్ అనుకుందాం. ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ థర్డ్ వన్. థర్డ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ ఉందో కావాలి. ఇక్కడ మీరు చూస్తే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఎల్.
ఇక్కడ చూస్తే మనకి ఏదో ఒక ఛార్జ్ లేదు, 3 ఛార్జీలు ఉన్నాయి. ఇప్పుడు దీని మీద ఎవరి వల్ల ఫోర్స్ ఉంటుంది అంటే ఫస్ట్ దాని వల్ల ఉంటుంది, సెకండ్ దాని వల్ల కూడా ఉంటుంది. మరి అప్పుడు ఎలా చేయాలంటే ఏం లేదు, చాలా సింపుల్, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అంటే. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అంటే ఈ ఛార్జ్ మీద నీకు ఫోర్స్ కావాలి అంటే ఫస్ట్ మిగతా ఛార్జీలన్నీ మర్చిపోయి ఫస్ట్ ఛార్జ్ తీసుకోవాలి. తీసుకుని దానివల్ల దీని మీద వచ్చే ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని F1 బార్ అందాం. ఏం చేసాం, మిగతా అన్ని ఛార్జీలు మర్చిపో, ఇక్కడ ఇంకోటి ఉండొచ్చు, ఇక్కడ ఇంకోటి, ఎన్ని ఉన్నా కానీ మిగతా అన్ని మర్చిపోయి దీనివల్ల వచ్చే ఫోర్స్ ఏంటో చూసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీన్ని మర్చిపో, దీన్ని తీసుకో, అదొక్కటే ఉందనుకుని దీని మీద ఫోర్స్ ఏంటో క్యాలిక్యులేట్ చేయి. దాన్ని F2 బార్ అని. అర్థమవుతుందా? అది క్యాలిక్యులేట్ చేసి ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిన దానికి యాడ్ చేసే వెక్టోరియల్గా. అర్థమైందా? అంటే ఏం చేయాలి, దీని మీద ఈచ్ ఛార్జ్ వల్ల వచ్చే ఫోర్సెస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి విక్టోరియల్గా అవన్నీ యాడ్ చేసిస్తే ఫైనల్ నెట్ ఫోర్స్ వస్తుంది. అవి ఎన్ని ఉంటాయి, ఇంకో ఛార్జ్ ఇక్కడ F3 బార్, ఇంకో ఛార్జ్ ఉంది F4 బార్, ఇన్ని ఉంటాయి. ఇండివిజువల్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసి విక్టోరియల్గా సమ్ చేసేస్తే నెట్ ఫోర్స్ వస్తుంది. సింపుల్. అర్థమైందా? దాన్ని మనం ఏమంటాం, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అంటాం. ఇప్పుడు చూడండి, దీని గురించి మర్చిపో, ఈ రెండే ఉన్నాయనుకో, ఈ రెండు సేమ్ ఛార్జా ఆపోజిట్ ఛార్జా? సేమ్ ఛార్జ్. అంటే రిపల్సివా అట్రాక్టివా? రిపల్సివ్ అంటే బయటగా ఇన్వర్డా అవుట్వర్డ్. అంటే ఈ రెండు ఛార్జీలకి కలిపే లైన్ ఏంటి, ఇది. ఈ లైన్కి అవుట్వర్డ్ అంటే ఇలా డైరెక్షన్ గీసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ F1 బార్ కనుక్కోవచ్చు, పక్కన పెట్టేసారు. F2 బార్, దీన్ని మర్చిపోండి, ఈ రెండే చూడండి. ఈ రెండింటికి లైన్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, ఇది. అవుట్వర్డా ఇన్వర్డా? రెండు ఆపోజిట్స్ అయినా సేమ్ సైన్, సేమ్ సైన్ అంటే లైక్ చార్జెస్ రిపల్ అంటే అవుట్వర్డ్, రిపల్ చేస్తుంది కాబట్టి అవుట్వర్డ్. అది చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్, ఇది తీసుకెళ్ళి ఎక్కడ డ్రా చేస్తారు, ఇలాగ రిపల్ చేస్తారు, ఇక్కడ డ్రా చేస్తాను. అక్కడ ఎలా డ్రా చేస్తావు, నువ్వు ఎవరి మీద ఫోర్స్ కనుక్కుంటున్నావు, క్యూ మీద. నువ్వు ఎవరి మీద ఫోర్స్ కనుక్కుంటున్నావో వారి మీద మాత్రమే నువ్వు వెక్టార్స్ డ్రా చేయాలి, లోపలకా బయటకా. ఎవరి మీద డ్రా చేస్తావు, ఎవరి మీద కనుక్కుంటున్నావో వాళ్ళ మీద. అర్థమైందా? సరే, ఇది ఇలా గీయాలి కదా, ఇది తీసుకెళ్ళి ఎక్కడ గీస్తాను, అలా చేయకూడదు. నువ్వు ఎక్కడైతే కనుక్కుంటున్నావో దాని మీద గీయాలి. ఓకేనా? రైట్. F1 బార్ ఫార్ములా, F1 ఫార్ములా చూడండి. F1 ఏంటి, 1/4 P-epsilon 1/4 P-epsilon రాయండి. నేను K అని రాస్తే సమ్ కాన్స్టెంట్, రైట్. 1/4 P-epsilon నేను ఏమంటున్నాను, K అంటున్నాను. KQQ/L². F1 L డిస్టెన్స్. మరి F2 ఎంత అవుతుందంటే F2 కూడా అంతే. సో దేర్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్, KQQ/L². Magnitudes are same. This will be KQ²/L, L². This is KQ²/L². But what is the angle between them? ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, 60 degrees. సో ఈ యాంగిల్ ఎంత, 60 degrees. గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా ఈక్వల్ వెక్టార్స్ ఉంటే రిజల్టెంట్ ఏం తీసుకోవాలి, రిజల్టెంట్ నువ్వు ఇలా కనుక్కోవచ్చు. రెండు వెక్టార్స్ ఉన్నాయనుకో, వాట్ ఈస్ ద పారలోగ్రామ్ల ఫార్ములా, P²+Q² +2PQ cos θ. ఇదన్నా వాడచ్చు. ఒకవేళ రెండు ఈక్వల్ ఉంటే ఇంకా షార్ట్ కట్ వాడచ్చు. షార్ట్ కట్ ఏంటి, 2p cos θ/2. ఇఫ్ P అండ్ Q ఆర్ సేమ్, ఇది ఎప్పుడు ఇఫ్ P ఈజ్ ఈక్వల్స్ టు Q, అప్పుడే ఇది వాడాలి, అస్మాను వాడకూడదు. అర్థమైందా? ఒకవేళ రెండు మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఉంటే ఈ ఫార్ములా వాడతాం, రెండు సేమ్ ఉంటే ఇది వాడతాం, షార్ట్ కట్. అర్థమవుతుందా? ఇక్కడ షార్ట్ కట్ వేసేయచ్చు, ఎందుకు, రెండు సేమే కదా అంతే. సో 2f cos 60/2, 60 degrees కదా, 60/2, 60/2 అంటే 30, cos 30 ఎంత, √3/2. సో పెడితే మనకి √3 times f. ఎంత √3/2, 2 క్యాన్సల్, సో √3f. సో మనకి ఎంత వస్తుంది చూడండి, √3 KQ²/L². దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమవుతుందా? సో యువర్ హోంవర్క్ ఈజ్, ఇఫ్ యూ టేక్ స్క్వేర్ వాట్ హ్యాపెన్స్, Q Q Q Q L L L L. ఇప్పుడు ఈ ఫోర్త్ ఛార్జ్ మీద మనకి ఫోర్స్ కావాలి. ఇప్పుడు 4 ఛార్జీలు పెట్టాం. ఎన్ని ఫోర్స్లు ఉంటాయి దీని మీద, 3 ఉంటాయి. F1 బార్ + F2 బార్ + F3 బార్, మూడింటిని యాడ్ చేయాలి. ఇది స్క్వేర్, ఇదేమో ట్రయాంగిల్ ప్రాబ్లం. ఓకేనా? నోట్ చేసుకోండి. లెట్స్ సీ Coulomb's law in vector form. ఎందుకంటే ఫోర్స్ ఇస్ ఎ వెక్టర్, సో Coulomb's law ఈజ్ గివింగ్ ద ఫోర్స్, సో వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద వెక్టర్ ఫార్మ్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, Q1 అనే ఛార్జ్కి R1 బార్ అనే వెక్టార్ పొజిషన్ ఉంది. ఓకేనా? పొజిషన్ ఆఫ్ ఎ వెక్టార్. అండ్ Q2 బార్ ఉంది. Q2 బార్కి మనకి R2 బార్ అనే పొజిషన్ వెక్టార్. ఇప్పుడు దీని మీద Q1 మీద ఫోర్స్ ఏంటి అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us assume both are like charges. When they are like charges, they repel each other, right? సో ఇవి రిపెల్ చేసుకుంటాయి కాబట్టి Q1 ఎటువైపు ఉంటుంది, Q1 మీద ఫోర్స్ ఎటువైపు ఉంటుందో తెలియాలంటే
ముందు నువ్వు ఆ రెండింటిని కలపాలి. కలిపి ఆ లైన్ జాయినింగ్ ఏదైతే ఉందో దాని మీద నువ్వు డ్రా చేయాలి. సో చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి. ఫోర్స్ డ్రా చేసినాం. దిస్ ఈజ్ ద ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 ఈజ్ F12 బార్. అలా రిప్రజెంట్ చేయాలి. అదే 2 మీద చూస్తున్నాం అనుకో, F21 బార్ అని రిప్రజెంట్ చేయాలి. అంటే ఇలా బయటికి F21 బార్. రెండు ఈక్వల్ ఉంటాయి, ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏంటి, F12 బార్ ఈజ్ ఈక్వల్ టు F21 బార్, బట్ దే ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. సో మైనస్ F12 బార్ ఈజ్ ఆపోజిట్ టు ద F21 బార్, రైట్? బట్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఆ మ్యాగ్నిట్యూడ్ ఎవరు ఇస్తారు? కులూమ్స్ ఫోర్స్, కులూమ్స్ లా. సో F12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్? K అని రాద్దాం. 1/4 అన్నట్టు అస్తమాన్ రాయం కాబట్టి ఎక్కువగా K అని రాస్తాం. Q1 Q2 by what is the distance? Let's take from here to here మనకు ఒక వెక్టార్ ఉందని తీసుకుందాం. అది R12 బార్ అని తీసుకుందాం. R12 బార్ ఆ విధంగా ఉంది అనుకుంటే R12 బార్ ఎలా రాస్తావు? R1 బార్ ప్లస్ R12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బార్. ట్రయాంగిల్లో R1 బార్ ప్లస్ R12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బార్. సో R12 బార్ అంటే ఏం చెప్తావు? R2 బార్ మైనస్ R1 బార్, రైట్? సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అంటే R21 స్క్వేర్. మరి వాట్ ఈస్ ద డైరెక్షన్? డైరెక్షన్ ఈజ్ యాక్చువల్లీ ఆపోజిట్ టు R12 బార్. R12 బార్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి నేను మైనస్ R12 క్యాప్. వాట్ ఇస్ క్యాప్? యూనిట్ వెక్టార్. డైరెక్షన్ ఇచ్చేది ఎవరు? యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ రాస్తుంది. సో F12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు K. ఇలా రాసి వదిలేయచ్చు. లేదంటే ఇది వెక్టార్ ఫామ్లో రాస్తాను, దీన్ని కూడా వెక్టార్గా రాస్తాను అనుకుంటే KQ1 Q2 బై ఏ క్యాప్ ఫార్ములా ఏంటి? ఏ బార్ బై ఏ, రైట్? దట్ మీన్స్ R12 బార్ బై R12. బట్ R12 స్క్వేర్ ఉంది కదా ఇక్కడ. సో అది కలిపేసాం అనుకో R12 క్యూబ్. ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఈ రెండు మనకి వెక్టార్ ఫార్మ్సే అవుతాయి. అయితే ఇక్కడ మైనస్ పెట్టాలా లేదా అనేది నీకు డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ అట్రాక్షన్ అనుకో అది అటువైపు ఉంటుంది. అర్థమైందా? సో జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఈక్వేషన్లో వీటి సైన్ ఆపోజిట్ సైన్ పెట్టినప్పుడు మైనస్ అయిపోయి ప్లస్ అయిపోయి దీని డైరెక్షన్ అటు వెళ్ళిపోతుంది. సో నో ప్రాబ్లం అనమాట. కాకపోతే అది ఆలోచించి పెట్టుకోవాలి జాగ్రత్తగా, రైట్? అంటే ఏంటి? ఇఫ్ Q1 Q2 ఈజ్ గ్రేటర్ దెన్ 0, వాట్ డస్ ఇట్ మీన్? both are like charges, both are pluses or both are minuses, then F12 bar will be in the direction minus R12 cap. ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకు? రిపల్సివ్ కాబట్టి. అలా కాకుండా ఇఫ్ Q1 Q2 ఈజ్ లెస్ దెన్ 0 అప్పుడు ఎలా ఉంటుంది? F12 బార్ ఈజ్ ఎలాంగ్ R12 క్యాప్ కిందగా ఉంటుంది. ఎందుకంటే అట్రాక్షన్ కదా, కింద డైరెక్షన్లో ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ డ్రా చేయొచ్చు. ఇక్కడ Q1 Q2 తీసుకున్నాం అనుకో, రిపల్సివ్ అయితే ఇటు ఉంటుంది. దిస్ ఈజ్ F12 బార్. అది అట్రాక్షన్ అనుకో, ఇది Q1 ఇది Q2 తీసుకుంటే Q2 వైపు ఉంటుంది. అంటే ఇది F12 బార్. సో దిస్ ఈజ్ రిపల్షన్, దిస్ ఈజ్ అట్రాక్షన్. సో మనం వెక్టార్ ఫామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. నోట్ చేసుకోండి ఇది.